హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనీస్ ఫుడ్ ట్రావెల్ అండ్ వ్లాగ్స్. అదేనండి, శ్రీనీస్ ఎఫ్టీవీ. ఈరోజు మా ఆయన బెండకాయ పచ్చడి చేయమన్నాడండి. అది మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. ఆ పచ్చడిని ఇప్పుడు నేను మీకు కూడా పరిచయం చేస్తాను, చూడండి. దీనికోసం నేను 10 బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తరువాత ఒక 6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమోటాని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న కూరగాయలన్నింటినీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం చింతపండు, కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని వీటన్నిటిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక పొంగు రాగానే మూత తీసేసి నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని రోట్లో కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలు కోసుకొని వాటిని కూడా దంచుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ పచ్చడి వైట్ రైస్లోకే కాదండి, రాగి సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. రోట్లో కొంచెం పచ్చడి ఉంచుకొని అందులో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని ఆ ముద్ద తింటుంటే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నా చిన్నప్పుడు మా అమ్మ పచ్చడి దంచుతుంటే ఎప్పుడెప్పుడు అమ్మ పచ్చడి దంచేస్తుందా, పచ్చడి తీసాక నాకు అన్నం వేసి ముద్దలు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉండేదాన్నండి. మీరు కూడా మీ చిన్నప్పుడు అమ్మ చేత్తో రోట్లో అన్నం తినుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ చూసి మా వారు ఏమంటారో చూద్దాం. ఎలా ఉందండి? సూపర్ చందు, చాలా బాగుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్స్ శ్రీనీస్ వైఫ్.